బ్రేకింగ్ న్యూస్ పాక్ పై బిఎల్ఏ అటాక్ చేసింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నిన్న కూడా కారు బాంబుతో పాకిస్తాన్ పై అటాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే 24 గంటలు కూడా పూర్తి కాకముందే మరోసారి దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది తెలియాల్సి ఉంది. అయితే నిన్న జరిగిన కారు బాంబు దాడికి సంబంధించి కూడా 4 మృతి చెందారు. అయితే 24 మందికి గాయాలైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పాక్ పై తీవ్రంగా మండిపడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాక్ కాన్వాయ్ ను టార్గెట్ గా చేసుకుంది. భారీగా సైనికులు మృతి చెందినట్టు కూడా మనకు అనుమానం అయితే కలుగుతోంది. కెంట్ నుంచి బయలుదేరిన మిలిటరీ కాన్వాయ్ ను బిఎల్ఏ టార్గెట్ చేసుకుంది. నిన్న కూడా పాకిస్తాన్ పై కారు బాంబుతో అటాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఈ ఘటనలో 4 మృతి చెందారు, 20 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న దాడికి సంబంధించి ఈ రోజు దాడికి సంబంధించి కూడా సరిగ్గా 24 గంటలు కూడా పూర్తి కాకముందే దాడికి తెగబడింది అని చెప్పుకోవచ్చు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తుంది. అటు తమ యోధురాల్ని కూడా అరెస్ట్ చేసిన సమయంలో కూడా వారంతా కూడా నిరసన చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై దాడికి తెగబడింది అని చెప్పుకోవచ్చు. అయితే పాక్ పై బిఎల్ఏ అటాక్ కు సంబంధించి కూడా చాలా మంది సైనికులు మృతి చెందినట్టు కూడా అనుమానం కలుగుతుంది. అయితే కెంట్ నుంచి మిలిటరీ కాన్వాయ్ బయలుదేరింది. దాన్నే టార్గెట్ చేసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడితోటి దాన్ని పేల్చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడిలో చాలా మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే నిన్న ఒక కారు బాంబు తోటి పాకిస్తాన్ పై అటాక్ చేసింది బిఎల్ఏ. ఆ దాడిలో 4 మృతి చెందారు, 20 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. సరిగ్గా 24 గంటలు కూడా కాకమునిపే మరో దాడికి తెగబడింది పాక్. అలాగే పాక్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కూడా అటాక్ చేయడంతో అటు బాంబ్ బ్లాస్ట్ తో ఆర్మీ బస్సులో భారీ పేలుడు కూడా సంభవించింది అని చెప్పుకోవచ్చు. కొజ్జార్ 0 పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే భారీగా సైనికులు మృతి చెందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. అయితే వరుసగా గతంలో కూడా ఒక ట్రైన్ ను హైజాక్ చేసింది బిఎల్ఏ. పాక్ కు సంబంధించిన ఆర్మీని కూడా వాళ్ళంతా కూడా బంధించినట్టు తెలిసింది. ఆ అటాక్ కావచ్చు, ఇంకా వరుసగా మొన్న అంతకు ముందు కూడా ఒక కాన్వాయ్ పై దాడి చేయడం జరిగింది. తాజాగా నిన్న ఒక కారు బాంబు, అలాగే ఇప్పుడు మరో కాన్వాయ్ పై దాడి చేసింది. వరుసగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై అటాక్ చేస్తూ వస్తుంది. అయితే తమకు సంబంధించి కూడా ఫ్రీడమ్ కావాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. అయితే బాంబ్ బ్లాస్ట్ తో ఆర్మీ బస్సులో భారీ పేలుడు సంభవించింది అని చెప్పుకోవచ్చు. కుర్జార్ 0 పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా సైనికులు మృతి చెందినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెంట్ నుంచి బయలుదేరిన మిలిటరీ కాన్వాయ్ ను బిఎల్ఏ టార్గెట్ గా చేసుకుంది. నిన్న కూడా పాకిస్తాన్ పై కారు బాంబు పేల్చిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 24 గంటలు కూడా గడవక ముందే మరోసారి దాడికి తెగబడింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ సిద్ధంగా ఉన్నారు. మా కొలీగ్ సయ్యద్ చెప్పండి, అయితే ఈ దాడికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా 56 మంది పాక్ సైనికులను కూడా హతమార్చింది బిఎల్ఏ. అండ్ దీన్ని బిఎల్ఏనే అఫీషియల్ గా కూడా వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన తుపాకులతో దాడి చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ లో 44% బలూచిస్తాన్ భాగం ఉన్నట్లు కూడా 1948 మార్చ్ 20 పాక్ బలవంతంగా కలుపుకుందనే కారణంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఫామ్ అయి పోరాటం చేస్తుంది. అయితే ఇదిలా ఉండగా బలూచిస్తాన్ నాయకుడు ఇప్పటికే తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకున్నారు. కానీ ఈ ప్రకటనతో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందదు. ఎందుకంటే పాక్ నుంచి విడిపోవడం బలూచిస్తాన్ కు అంత సులభం కూడా కాదు. ఒక ప్రాంతం దేశంగా గుర్తింపు పొందాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దీనికోసం కూడా వీళ్ళు వాళ్ళ దేశాన్ని ఎలా అయినా కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలి. పాకిస్తాన్ కి యుద్ధం చేసైనా తమ దేశాన్ని తాము పాకిస్తాన్ నుంచి విడిపించుకోవాలనే నేపథ్యంలో కూడా వీళ్ళు ఒక పోరాటం అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొద్ది నెలలుగా పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ కనిపించినా, కాన్వాయ్ కనిపించినా, లేదా పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్ట్ పైన కూడా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మెరుపు దాడులు చేసి అక్కడుండే ఏవైతే ఆర్మీ కాన్వాయ్ వెహికల్స్ ఉన్నా కాబట్టి వీటన్నిటిని కూడా పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తూ వస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే గతంలో కూడా 150 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయినట్టు సమాచారం. సో రీసెంట్ గా కూడా ఐఈడీ బాంబులతో మిసైల్స్ తో కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తూ వస్తుంది. అయితే బాంబ్ బ్లాస్ట్ లో రీసెంట్ గా జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఆర్మీ బస్సులో భారీ పేలుడు సంభవించింది. కుర్జారా 0 పాయింట్ దగ్గర కూడా ఈ ఘటన చోటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే భారీగా దీంట్లో ఈ ప్రమాదంలో భారీగా ఏదైతే
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసిందో ఆ ప్రమాదంలో ఎక్కువ మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు కూడా ఇప్పటికీ అనుమానం వస్తుంది. అయితే ఆ కెంటా నుంచి ఒక మిలిటరీ కాన్వాయ్ బయలుదేరింది. ఆ పాకిస్తాన్ కి సంబంధించిన మిలిటరీ కాన్వాయ్ బయలుదేరిన నేపథ్యంలో బిఎల్ఏ టార్గెట్ చేసి అక్కడ బాంబు దాడులు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించిన 20కి పైగా 54కు పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోతే 20 మందికి పైగా అక్కడ ఆర్మీ సోల్జర్స్ కి కూడా గాయాలని తెలుస్తుంది. అయితే గడిచిన 24 గంటల్లో ఇది రెండో అటాక్ కావడం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ ఎలా ఎదుర్కోవాలని కూడా దానికి సంబంధించి కూడా ఇప్పటికే అటాక్స్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. సయ్యద్, అయితే ఈ అటాక్ లో సుమారు ఎంతమంది ఆర్మీ చనిపోయి ఉండొచ్చు? దానికి సంబంధించిన నెంబర్ ఏమైనా ఉందా? అయితే పర్ఫెక్ట్ గా అంటే ఇంతమంది చనిపోయారైతే నంబర్ లేదు. అయితే గతంలో చూసుకుంటే ఇప్పటికీ అసలు 150కి చేరింది. ఇవాళ నిన్న జరిగిన అటాక్స్ లో అయితే 54 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోయారని అని కూడా ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది. కానీ ఖచ్చితంగా ఎంత మంది చనిపోయారు అనేది కూడా ఇంకా అఫీషియల్ గా అటు పాకిస్తాన్ కావచ్చు లేదా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు దానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ అనేది బయటపెట్టలేదు. రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తంగా అయితే బలూచిస్తాన్ నిన్న ఈరోజు వరుసగా పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. నిన్న కారుతోటి బాంబు పేల్చిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రోజు అయితే పాక్కు చెందిన ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసింది అని చెప్పుకోవచ్చు. ఒక బస్సులో బాంబు అమర్చడంతో అటాక్ చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ బస్సును టార్గెట్ గా పెట్టుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రోజు దాడికి తెగబడింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే వరుసగా రెండో దాడికి పాల్పడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీనిలో ఎక్కువగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా, అంటే పర్ఫెక్ట్ నెంబర్ అయితే అంచనా వేయలేకపోయినప్పటికీ కూడా భారీగా అయితే సైనికులు చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. నిన్న జరిగిన బాంబు పేలుడులో అయితే మాత్రం 4 ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుసగా దాడులకు తెగబడుతుంది. అయితే వరుసగా ఇప్పటి వరకు కూడా చేసిన దాడుల్లో 150 మంది ఆర్మీ వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెంబర్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఈ విధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ కంటిన్యూ చేస్తూ ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమకు కావాల్సిన డిమాండ్స్ ను పాక్ ముందు పెట్టినప్పటికీ కూడా పాక్ వాటిని నిర్లక్ష్యం చేయడమే కాదు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఒక పోరాట యోధురాలని కూడా జైల్లోనే ఉంచి ఆమెను చిత్రహింసలు చేస్తుంది, టార్చర్ చేస్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా ఈ విధంగా టార్చర్ చేస్తుందంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. మొన్నటి వరకు కూడా ఆమెను విడుదల చేయాలని అటు బలూచిస్తాన్ మహిళలు మాత్రమే కాదు ఇతర దేశాల మహిళలు కూడా బలూచిస్తాన్ ఖైదీలను విడిపించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఇన్ని పాక్ ముందు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు సొంత ఇంటి పోరు ఉన్నప్పటికీ కూడా పాక్ ఎందుకు ఇంత ధీమాగా ఉంది, పాక్ ఎవరి అండ చూసుకొని ఇంతలా రెచ్చిపోతుంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే పాక్ కు సంబంధించి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు ఇండియాని కూడా పూర్తి సపోర్ట్ ఇస్తామంటూ యుద్ధం టైంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధు టైంలో కూడా బిఎల్ఏ చెప్పడం జరిగింది. కాల్పుల విరమణకు సంబంధించి కూడా బలూచిస్తాన్ అయితే పాక్ ని ఎప్పటికీ నమ్మొద్దు, కుక్కతోక వంకర అన్నట్టు పాక్ బుద్ధి ఆ విధంగా ఉంటుంది అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పడం జరిగింది. పాక్ వైఖరి ఎప్పుడు అందబుద్దే, అది ఎప్పుడు కూడా నమ్మొద్దు అంటూ కూడా బిఎల్ఏ చెప్పడం జరిగింది. అయితే తాజాగా పాక్ కి సంబంధించిన కాన్వాయ్ పై అటాక్ చేసింది బిఎల్ఏ. నిన్న కారు బాంబు తోటి అటాక్ చేసింది. ఆ దాడిలో 4 ప్రాణాలు కోల్పోయారు, 20 మంది వరకు కూడా గాయాలు పాలయ్యారు. అయితే సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే మరో ఆర్మీ కాన్వాయ్ పై అటాక్ చేసింది బలూచిస్తాన్. అది వెళ్తున్న సమయంలో దాన్ని టార్గెట్ గా పెట్టుకుని దానిపై బాంబు పేల్చడం జరిగింది. ఖుజార్ 0 పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ పేలుడులో భారీగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తంగా భారీగా సైనికులు అయితే మృతి చెందినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై రివెంజ్ దిశగా కూడా అడుగులు వేస్తుంది అని చెప్పుకోవచ్చు. కెంట్ నుంచి బయలుదేరిన మిలిటరీ కాన్వాయ్ ను బిఎల్ఏ టార్గెట్ గా పెట్టుకుంది, దానిపై దాడి చేసింది. ఈ దాడిలో మొత్తంగా పాక్ కి చెందిన సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆర్మీపై వరుసగా అటాకులు చేస్తూ ఉంది బిఎల్ఏ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. అటు తమ పోరాట యోధురాల్ని విడుదల చేయాలి, అలాగే ఖైదీలుగా ఉన్న వారిని కూడా విడుదల చేయాలి. పాక్ తమను టార్గెట్ చేస్తూ టార్చర్ చేస్తుంది అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే వరుసగా వాళ్ళు చేసిన దాడులు ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ కాన్వాయ్లకు సంబంధించి, అలాగే గతంలో ఒక ట్రైన్
9 హైజాక్ కు సంబంధించి కావచ్చు, వీళ్ళు చేస్తున్న అటాక్స్ అన్నిటికీ సంబంధించి ఇప్పటి వరకు కూడా సుమారు 150 మంది వరకు కూడా పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ ప్రాణాలు కోల్పోయారు. అయితే బిఎల్ఏ ఇంకా ఇటువంటి దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంటుందా, పాక్ దీనికి చెక్ పెడుతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.